అసలు ఈ హెచ్సియు ఇష్యూ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇదంతా స్టార్ట్ అయింది 1975లో. 1975లో తెలంగాణ గవర్నమెంట్ హెచ్సియుకి 2324 ఎకర్స్ ల్యాండ్ ఇచ్చింది. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే అది ఏ విధంగా కూడా రిటర్న్లో ఇవ్వలేదు. అంటే అది హెచ్సియు యూనివర్సిటీ పేరు మీద లేదు, ఇంకా తెలంగాణ గవర్నమెంట్ పేరు మీద ఉంది. దీన్ని 2003లో టీడీపీ గవర్నమెంట్ ఈ ల్యాండ్లో 400 ఎకర్స్ని స్పోర్ట్స్ డెవలప్మెంట్కి ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. దాని తర్వాత ఎలక్షన్స్లో గవర్నమెంట్ మారిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ మీద ఏ వర్క్ జరగలేదని 2006లో ఐఎంజీ అకాడమీ దగ్గర నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ల్యాండ్ అయితే వెనక్కి తీసేసుకుందనమాట. దీని మీద ఐఎంజీ అకాడమీ వాళ్ళు కేసు కూడా వేసి హైకోర్టుకి వెళ్ళారు అండ్ సుప్రీంకోర్టుకు కూడా రీచ్ అయ్యారు. దానికి లాస్ట్ ఇయర్ అంటే 2024లో సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది ఇది గవర్నమెంట్కి చెందిన ల్యాండ్ అని. ఎందుకంటే ఇది హెచ్సియు యూనివర్సిటీ పేరు మీద లేదు, సో గవర్నమెంట్ పేరు మీద ఉంది కాబట్టి కోర్టు అలా తీర్పిచ్చింది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ టీజీఐఏసీకి ఈ ల్యాండ్ అయితే ఇచ్చి దాన్ని ఆప్షన్ వేసి దాన్ని డెవలప్ చేయమని అయితే ఇచ్చారనమాట ఫర్ రెసిడెన్షియల్ అండ్ ఐటీ పర్పస్. సో దీనికోసం March 30 నుంచి అక్కడ జేసీబీలతో వర్క్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇష్యూ అంతా స్టార్ట్ అయింది.